వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లాలో క్రీస్తు జ్యోతి నూతన ప్రార్థన మందిరం ప్రారంభం. ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చిగా ఘనత. వైసీపీ అవినీతి ఆగడాలను ఎండగట్టడానికి ఛార్జ్ షీట్ కార్యక్రమం. చిత్తూరు జిల్లా బీజేపీ ఇన్ఛార్జి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ వెల్లడి. 8న నిరుద్యోగ జంగ్ సైరన్ను విజయవంతం చేయండి. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పిలుపు. గ్రామ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయాలి. IFTU నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షుడు AG బుట్టో రిమాండ్. వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా కారుణపురంలో ప్రవక్త సంఘాల పాల్స్ అండ్ రాడ్ సొసైటీ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీస్తు జ్యోతి నూతన ప్రార్థన మందిరం పరిశుద్ధ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులే భాగస్వామ్యులుగా క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం నిర్మాణం చేపట్టారని అన్నారు. 28 ఎకరాల్లో 70 కోట్ల అంచనా వ్యయంతో ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చిగా దీనిని నిర్మించామని తెలిపారు. జెరూసలేం నుండి తీసుకువచ్చిన మట్టితో ఈ క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం నిర్మాణానికి 2016 జూన్ 11న భూమి పూజ చేశామని అన్నారు. రెవరెండ్ డాక్టర్ గోప జయప్రకాష్ తదితరులు ప్రసంగించారు. ప్రార్థన మందిరం ప్రారంభోత్సవం వేడుకల్లో వేలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు. హలో అమ్మ కూర్చోండి, ఒక 2 నిమిషాలు అందరూ కూర్చున్నా. ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా, వేసుకోండి, దేవుడి పిల్లలు దీవించుకున్నాక కాదు అనగానే ఆయన రక్షణ పొందిండు. కుటుంబం ఒకే సైకిల్ కిరాయి ఉండే నా ప్రాంతంలో 2 పిల్లలు ఇంజనీర్లు, 4 ఇళ్ళు ప్రమోషన్ అయి మమ్మ రిటైర్మెంట్ అయ్యారు. ఆయన వాళ్ళ బాస్తో పట్టుకొని అనిల్ సార్ దగ్గరికి పోగానే నేను చిన్నగా నవ్వాను. అనిల్ సార్ చూసి ఐస్ అయిపోయారంటే నన్ను హత్తుకున్నాను తండ్రిలాగా. పండుగ ఈ దినం కొంచెం ఆగండి, మీరు కాంతలు వేసుకోండి. అయినా చెప్పే మాటలు ఇంజనీర్ గారు ఎలా కలిశారో చెప్తూ ఉన్నాడు, మీరందరూ వినాలి. అమ్మ అయినా తర్వాత ప్రార్థన చేస్తారు. అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో మెదక్ చేసిన తర్వాత అంటే మనది విడుతులో చాలా పెద్దది, 340 ఫీట్ చుట్టూ చూసినట్లయితే. నేను ప్రత్యేకత ఏంటంటే యెరూషలేం నుండి తీసుకొచ్చిన మట్టి, తర్వాత రాళ్ళు, ఆయిల్, తర్వాత నూనె, తర్వాత వజ్రాలతో నేను ప్రత్యేకంగా పునాది వేయడం జరిగాను. తర్వాత ఈ డూమ్ అనేది ప్రపంచం లెక్క లేదు, యెరూషలేంలో కూడా లేదు. నాకు ఇంత పెద్ద మందిరం, నాకు దేవుడు నాకు ఇచ్చిన దర్శనంతో ఈ డూమ్ పెట్టడం జరిగేది. 40,000 మంది కూర్చునే ఈ స్లాబ్ అనేది ఇక్కడ లేదన్నట్టు ప్రత్యేకత. ప్యూటీ బీమ్స్ ఉన్నాయి. మరి నాతో పాటు డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు, వారికి బాగా తెలుసు. నాకు కూడా తెలుసు అనుకో, కొద్దిగా బిజీ ఉన్నా కనుక దేవుడు దీవిస్తున్నాను. So we are grateful to God according to the vision of Dr. God has shown to him through this construction and the vision that is the speciality of this aluminum dome which has been brought from USA. Architecture. Also, we have walls from China which are and also totally proposed treatment for this church so that no resound will be there. Nexus sound system is from France, which is the best sound system.
marble, Italian marble. Granite from we have different very glad and happy to have this auspicious dedication on this day, and we also thank you. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఛార్జ్ షీట్ కార్యక్రమం నిర్వహించినట్లు చిత్తూరు జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర మీడియా ప్రతినిధి కోల ఆనంద్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి పథకంలో కూడా అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. వైసీపీ అవినీతి ఆగడాలను ఎడ్డకట్టడానికి ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 17వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని అన్నారు. ఛార్జ్ షీట్ కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో జరిగే భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు, దోపిడీ తదితర అంశాలపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. జరిగినటువంటి అవినీతిని కూడా మీకెందుకు ఒకటే ఉదాహరణ చెప్తాం. కాలనీలో వచ్చాయి ఈ జగనన్న కాలనీలు డీకేటీ భూములన్నీ కూడా వందలాది వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఈ వందలాది వేలాది ఎకరాలు ఎవరివి? పాపం రైతులవి. వారి గ్రామాల్లో ఉన్నటువంటి డీకేటీ భూముల్ని వారు ఏ 2 లక్షలు 3 లక్షలు పోతుంటాయని చెప్పి పెట్టుకొని ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ లోకల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళు రైతులతో మీకు 3 లక్షలు పోతుందా, నీకు 4 లక్షలు ఇచ్చేస్తా, లేదా 5 లక్షలు ఇచ్చేస్తా, మాకు ఇచ్చేయండి అని చెప్పి వారు గవర్నమెంట్కి ఎమ్మెల్యేనే 18.5 లక్షలకి గవర్నమెంట్కి ఇచ్చిన పరిస్థితి మనం చూసి ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే జరిగింది. దీంట్లో వేలాది కోట్లు, వందలాది కోట్లు కాదు, రాష్ట్రంలో వేలాది కోట్లు పెద్ద స్కామ్ ఇది. జగనన్న కాలనీలో భూ దోపిడీ జరిగింది. ప్రతి ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఇచ్చినా ప్రతి ఎమ్మెల్యే దీంట్లో కోట్లాది రూపాయలు, వందలాది కోట్లు ప్రతి ఎమ్మెల్యే దోచుకున్నారు. దగ్గర 12,000 కోట్ల రూపాయలు అవినీతి రాష్ట్రంలో జరిగింది. దీని మీద ప్రత్యేకంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మా రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ స్థలాలతోనే మేము మీకు కాంప్లెక్స్లు కట్టిస్తామని చెప్పేసి ఎంత డబ్బులు దోచుకున్నారు, ఆ విధంగా ఏ విధంగా ఈ ప్రభుత్వ స్థలాలను అమ్ముకున్నారు, ఈ విషయాలన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి సర్వే చేసి ప్రతిరోజు మండలంలో ఒక్కొక్క మండలంలో శిబిరం వేసుకొని ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకొని అదేవిధంగా మేము అబ్జర్వ్ చేసినటువంటి అవినీతిని అన్నింటిని కూడా ఫైల్ చేసి ఒక ఛార్జ్ షీట్ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ అవినీతి పైన ఛార్జ్ షీట్ వేసి వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ చేయించే వరకు కూడా మేము పోరాడతామని ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంగా మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా జిల్లా ఇన్ఛార్జ్ కోల ఆనంద్ గారు, అదేవిధంగా వీళ్ళు ఈ కార్యక్రమానికి కన్వీనర్ రాష్ట్ర స్థాయిలో ఈ ఛార్జ్ షీట్ వేయడానికి కోల ఆనంద్ గారిని మా రాష్ట్ర పార్టీ కన్వీనర్గా అనౌన్స్ చేసింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో మేము సమర్థవంతంగా చేస్తాము. ఇక్కడ మేము మా అసెంబ్లీ కన్వీనర్ కడియాల సురేష్ గారు, మా ప్రధాన కార్యదర్శి మణివర్మ గారు, ఉపాధ్యక్షుడు రామ్మూర్తి గారు, మళ్ళా కిరణ్ గారు, వీళ్ళంతా మా రైతు నాయకుడు హరిబాబు చౌదరి గారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము అతిపెద్ద దోపిడీ ఆడ చూపుడికి జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహం పెట్టి అదే వాళ్ళ కుటుంబ ఫోటోలన్నీ పెట్టి అక్కడ ఈ యొక్క నవరత్నాలు అంటే నవరత్నాలు అనేటటువంటి స్కీమే అటర్ ఫ్లాప్ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు. అది అన్ని నవరత్నాలు కదా, నవరంధ్రాలు మూసుకుపోయింది వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్ అని. నవరంధ్రాలు మూసుకుపోయి ఏమీ కూడా అది ఎత్తిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఓట్లకు వచ్చేదానికి అవసరము, ఓట్లు గుంజుకునేదానికి, ఆయన అధికారంలోకి వచ్చేదానికి అలా తప్పుడు హామీలు చెప్పాడు. అది కూడా ఒక పెద్ద తప్పుడు నేను దానికి గుడి కట్టి దాని వెనక వందలాది ఎకరాలు ఈరోజు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, స్వయాన శాసనసభ్యుడు ఆధ్వర్యంలోనే అక్కడ అతి పెద్ద స్కామ్ జరిగింది. అది కూడా ఈరోజు పెద్ద వ్యాపారం, అక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం జరిగింది ఆ ఏరియాలో. దానికోసం అక్కడ ఫ్లాట్లు అమ్ముకునే దానికోసం ఆ యొక్క నవరత్నాలను గుడి కట్టేసి ఇక్కడి నుంచి మంత్రుల్ని వాళ్ళని పిలిచేసి ఒక షో చేసేసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. అది కూడా పెద్ద స్కామ్. దాని మీద కూడా మేము ఎఫ్ఐఆర్ ఇది ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం.
ఈ నెల 8న హైదరాబాద్ సరూర్ నగర్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొనే నిరుద్యోగ జంగ్ సైరన్ను విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేకత విధానాలపై పేపర్ లీకులకు నిరసనగా నిరుద్యోగ జంగ్ సైరన్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి భారీ జనసమీకరణ చేయడానికి సన్నాహాలు చేశామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవలి, సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇనగాల వెంకట్రామరెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ డాక్టర్ పైమండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువత కొట్లాడిన తెలంగాణకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ కుటుంబంలోని ఉద్యోగాలు ఇచ్చకుండా మీకు సంబంధించిన వాళ్ళకు పైసలు సంపాదించి వాళ్ళకు పెట్టిన తెలంగాణ నిధులన్నీ కూడా పొద్దున ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రేపు ప్రియాంక గాంధీ గారి సభలో ఏదైతే ఇప్పుడు ఎంపీగా చెప్పారో అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కార్యాచరణ ఉంటుంది. నిరుద్యోగ సైరన్ ఏదైతే అనౌన్స్ చేస్తామో, ఏదైతే వరంగల్ డిక్లరేషన్ రైతులకు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు చేసారో అదేవిధంగా నిరుద్యోగులు కూడా భారీ ఎత్తున తల్లి రావాలని చెప్పి కోరుకుంటూ మనం మీడియం సోదరులు కూడా కోరుకుంటున్నాం. మీకోసము అట్లీస్ట్ మన యువత కోసం అన్న మీరందరూ కూడా మద్దతు పలికి ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక విషయము, మన మక్కలు రోడ్ల మీద పడి తడుస్తున్నాయి, మాట్లాడుకుంటారని చెప్పి ఇప్పటికీ వారాలు అవుతుంది. ఈ రోజు కూడా మినిమం మద్దతు ధర 1962 రూపాయలు ఇచ్చుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి వారం అయింది. ఇప్పుడు కూడా ఏ రోడ్డు మీద పోయినా కూడా మక్కలు ఆడేపడింది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు తడిచిన ధాన్యం ఉంటా అంటారు, దానికి కూడా ఇప్పుడు తడిచిన మొదలు కాలేదు. దాని మీద కూడా రేపు కేటీఆర్ గారు వరంగల్ జిల్లాకు వస్తే తప్పకుండా అడ్డుకుంటాము. దాన్ని కొనే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కోట్లు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి ఈ నియామకాలకైతే వ్యతిరేకైనా రిటైర్ అయిన ఉద్యోగం మళ్ళీ ఉద్యోగం ఇస్తానంటే నిరుద్యోగ వ్యతిరేకి, విద్యార్థి వ్యతిరేకి. దీని మీద ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగ నిరసనను జంగ్ సైరన్ రూపంలో ఇచ్చి తొలి ఉద్యమం విద్యార్థుల నుంచి వచ్చింది, ఉద్యోగం నుంచి వచ్చింది. మళ్ళీ ఉద్యోగం పుట్టింది కూడా విద్యార్థుల నుంచి, ఉద్యోగం నుంచి. తర్వాత ప్రజలను మమేకం చేసుకోవాలి. ఇప్పుడు తుది ఉద్యమం జరగబోతుంది. ఈ తుది ఉద్యమానికి మళ్ళీ విద్యార్థులు ఐక్యం కావాలి, కలిసి ముందుకు రావాలి. నిరుద్యోగ యువకులు కలిసి ముందుకు రావాలి. నిరుద్యోగులను, విద్యార్థులను ఈ దేశానికి క్లీమైనటువంటి జనరేషన్ నిర్వీర్యం చేసి ప్రమాదం జరుగుతూ ఉంది. ఆ ప్రమాదం నుంచి రక్షించాలి అనేటువంటి ఉద్దేశంగా తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క జంగ్ సైరన్ను విజయవంతం చేసి ఒక స్ఫూర్తిదాయకం. ఇది ఆరంభం కాదు, అంతం కాదు, ఆరంభం మాత్రమే. ప్రతి కాలేజీ నుంచి, యూనివర్సిటీ నుంచి విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దానికి మద్దతు ఇవ్వండి, మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టండి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అతి భయంకరమైన విషయాలు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు మనం గొంతెత్తి అడిగే ప్రశ్న అడిగడానికే వీలు లేకుండా అంచివేయటాలు. మరోసారి మీరు చూడండి, రేపు వస్తున్నారు కేటీఆర్ గారు కూడా మేము సూటిగా ప్రశ్నలు అడుగుతున్నాం. కొన్ని మీరు గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? వర్గాల్లో ఇచ్చినటువంటి టెక్స్టైల్ పార్క్ అంత అట్టాసంగా చేసి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చేసినాం, అది చేసినాం అని చెప్పి రైతులను నోటికాడి కూడు గుంజుకున్నటువంటి గొప్ప వ్యక్తి నువ్వు. రోడ్డు మీద వేసినావు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని, ప్లాట్లు ఇస్తామని, ఇంకేదో ఆశ చూపి ఎన్నో చేసి మొత్తం కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు గుంజుకొని ఇలా దాన్ని దిక్కు దివానా లేదు. వరదలు వస్తే 10,000 ఇస్తా అన్న దానికి దిక్కు దివానా లేదు. అసలు మీరు ఏది కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తారు, వచ్చినప్పుడు ఈ డివిజన్ మేము ఒక దీని కింద పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నామని చెప్పిపోయాను. అసలు ఏది లేదు. కానీ డబుల్ బెడ్రూమ్లో ఇచ్చాడా చెప్తాను, మరి రోజు చూస్తాను. ఒకటో రెండో కాదు, చెప్పుకుంటూ 100 1000 వెళ్తే మీరు చేస్తే తప్పులు. వాటి మభ్యపెట్టడానికి ఆత్మీయ సమ్మేళనాలు ఇవాళ గుర్తొచ్చారు. 4 ఏళ్ల తర్వాత మనోళ్ళ నాయకులకు ఇక్కడ 4 ఏళ్ళు అయిపోయినాయి. 4 ఏళ్ళు ఇంటికెళ్ళి దిగలేదు, ఎవరు రాలేదు.
కలవలేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరేషన్ చేయాలని ఐఎఫ్టియు నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షుడు ఏజీ బుట్టో డిమాండ్ చేశారు. మక్తాల్ నియోజకవర్గ కేంద్రంలో గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అవార్డులు రావడంలో ప్రధాన పాత్ర పోషించిన పంచాయతీ సెక్రటరీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని మరిచారని విమర్శించారు. సమ్మెకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, కార్యదర్శి కొలిమి రాములు, మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు మద్దతు తెలిపారు. మరియు నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈనాటి నిరవధిక సమ్మె గత వారం రోజులుగా సాగుతున్నటువంటి సందర్భంలో మరి మీరు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు మీరు అడిగేటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వము తప్పకుండా చేయాల్సినటువంటిది. ఎందుకంటే గతంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఏదైతే మీకు 2019 ఏప్రిల్ 11న మీరు పంచాయతీ కార్యదర్శులుగా నియమించబడ్డారు, ఆనాటి నుండి 3 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం రాకంచెర్లలో చీమల తొలిచిన స్వయంభు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు సర్పంచ్ కమ్లీబాయి పెంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జాతర మహోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. రథోత్సవంలో పూల హారతి, పువ్వుల వర్షం కన్నుల పండుగగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కేరళ నృత్యాలతో ప్రత్యేక ఊరేగింపు ఉత్సవాలు జరుపుతామని తెలిపారు. ఈ జాతర మహోత్సవాలకు నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండల్ రాకంచెర్లలో వెలిసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. రేపు 5వ తేదీ స్వామివారి యొక్క జాతర మహోత్సవాలు స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి రథోత్సవం అంగరంగ వైభవంగా ఎన్నడూ లేనంత విధంగా చాలా పూల వర్షంతో, పూల హారతితో, అలాగే బ్యాండ్ మేళంతో ప్రత్యేకంగా ఎన్నడూ జరుపుకోని విధంగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాలు సర్పంచ్ కమ్లీబాయి పెంటయ్య ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి స్వామివారు మాకు గత 10 సంవత్సరాల నుండి మా మీద ఆశీర్వాదించడం జరుగుతుంది. ఇదే విధంగా మేము ఎన్ని రోజులు ఉన్నా కూడా స్వామివారి కృపతోని ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ స్వామివారు స్వయంభూ కాబట్టి, చీమలు తొలిచినాయి కాబట్టి, గత 500 ఏళ్ల క్రితం నాటి దేవాలయం కాబట్టి ఈ పరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, నాయకులు, యువకులు అందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప పొందాలని, అదేవిధంగా స్వామివారు కోరుకున్న విధంగా మాకైతే కొంగు బంగారంగా భగవంతుడు కృప వల్ల మేము మంచి స్థానంలో ఉన్నాం. భగవంతుని దయ వల్లనే మేము మంచిగా ఈ స్థానంలో ఉన్నాం. కాబట్టి మాకు తోచిన విధంగా జాతరని ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేకంగా కేరళ బ్యాండ్ తెప్పించి స్వామివారి ఊరేగింపులో ప్రత్యేకంగా ఒక భాగంగా తెలుపుకునే విధంగా వాళ్ళు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవబోతుంది. కాబట్టి తమందరూ వచ్చి దర్శనం చేసుకొని జాతరను తిలకించగలరని మనం. సూర్యాపేట జిల్లా చివెంల మండలం బండ మీద చందుపట్ల జాతీయ రహదారిపై టిప్పర్ దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. టిప్పర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే టిప్పర్ మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎలాంటి అవకతవకలు జాప్యం లేకుండా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా త్రిపురారం మండలం నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొనతాలపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం అశోక్ కుమార్, సిసి దేవసింగ్ రైతులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి డిమాండ్ చేశారు. రామన్నపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ సెక్రటరీలు శాంతియుతంగా చేస్తున్న సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని అన్నారు. పంచాయతీ కార్యదర్శులతో కలిసి బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల పనితీరు అభినందనీయమని, వారి వల్ల దేశ స్థాయి అవార్డులో తెలంగాణ రాష్ట్రం నుండి పలు గ్రామాలు ఎంపిక కావడం వారి పని విధానానికి నిదర్శనమని అన్నారు. వారికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఎక్కుడెక్కుడే ఉయ్యాలో, ఎలక్షన్ చేసి మేము ఉయ్యాలో, ఎక్కుడెక్కుడే ఉయ్యాలో, ఎలక్షన్ చేసి మేము ఉయ్యాలో, మళ్ళీ ప్రగతులు వచ్చే ఉయ్యాలో, ఊర్లు మెరిసిపాయే ఉయ్యాలో, మళ్ళీ ప్రగతులు వచ్చే ఉయ్యాలో, ఊర్లు మెరిసిపాయే ఉయ్యాలో, పారిశుద్ధ్యం అంటూ ఉయ్యాలో, ఊర్లన్నీ శుద్ధాయ ఉయ్యాలో, పారిశుద్ధ్యం అంటూ ఉయ్యాలో, ఊర్లన్నీ శుద్ధాయ ఉయ్యాలో. హరిత పెట్టడం జరిగింది, సైన్ చేసి ఆయన ఏం చేసాం ఏమంటే మేము రిమూవ్ చేసేసి ఇప్పటివరకు అధ్యక్షులు లేకుండానే మేము నడిపించడం జరుగుతున్నది. రాష్ట్రంలో నాయకత్వం లేకుండానే, అంటే ప్రతి ఒక్కరు నాయకత్వం వహిస్తున్నారు మేడం. కాబట్టి యూనిటీగా ఉన్నది. అంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల పెట్టడం జరిగింది. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు పెట్టినది ఏం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల పెట్టడం జరిగింది. దానికోసం కొంచెం ఇబ్బందిగా ఉండే 1-2 రోజులు, కానీ తర్వాత ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు కార్యాచరణ కూడా ఇంకా ఏమేమి చేయాలనేటువంటిది కూడా స్టేట్ బాడీ నిర్ణయం తీసుకుంటున్నది. మేము 15 రోజుల ముందే నోటీసులు ఇచ్చినాం. మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మీకు రావడం జరిగింది. ముందుగా మీకు బహుజన్ సమాజ్ పార్టీ తరపున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్న చిన్న కోరికలు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వమేమో మనది 3 లక్షల కోట్ల బడ్జెట్ తోటి మన తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఇక్కడ మనము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ, రాస్తా రోకోలు చేస్తూ, ఇక్కడ ఉద్యోగస్తులు ఇప్పుడు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నిన్న మొన్నటికి విఆర్ఏలు ధర్నా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇప్పటికీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరేటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మనకి విఓఏల ధర్నా చేస్తున్నారు. అక్కడ కూడా మేము వెళ్ళి వాళ్ళకి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఇప్పుడు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి నెల 1వ తారీఖున కనీసం జీతాలు పడనటువంటి దారుణమైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనం తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలు చేసాం, రాస్తారోకోలు చేసాం. ఇప్పుడే నేను కొంతమంది చిత్తూరు జిల్లా కేంద్రంలోని జైలు శాఖ క్వార్టర్స్ లో దాక్షాయిని అనే జైలు శాఖ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్త పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ 2024లో జరిగాక ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దాక్షాయిని తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన పుట్టిన రోజునే ఆమె మరణించడం విషాదకరం. చిత్తూరు 1 టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన మోషన్ జూనియర్ కళాశాలను ప్రభుత్వ చీఫ్ ఇఫ్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోషన్ విద్యా సంస్థల సీఈఓ నితిన్ విజయ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో తమ విద్యా సంస్థలు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీట్ రిజిస్టర్ చంద్రమోహన్, కేఎంసీ రిజిస్టర్ మోహన్ రావు, ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, శివాని జూనియర్ కళాశాల చైర్మన్ స్వామి, మోషన్ జూనియర్ కళాశాల బ్రాంచ్ చైర్మన్ వడ్లగొండ వేణుగోపాల్ గౌడ్, బ్రాంచ్ మేనేజర్ చిర్రా గణేష్, చిర్రా రాజు తదితరులు పాల్గొన్నారు. Will bring that pedagogy of education to the Warangal city, and next 2 to 3 years you will surely see that most of the students from Warangal city will reach to their dream colleges of engineering and medical college, that is IITs, NITs, AIMS, top medical colleges, that I can assure you. What again we differentiate from others as a Motion Education Institute is that we really integrate education with the technology. So what we believe into is that if we properly integrate technology with the physical classrooms, we can bring out the best out of every students. For that we have introduced so many things like CPS machines, we believe into machine learning, we believe into AI. And I think that when we talk to Venugopal sir and the Ganesh sir in Warangal city, we aligned with their philosophy and we found that they have the same kind of perception towards the education itself. Education is not about only thinking about money, it is about delivering the knowledge to the students to the best, to get the best out of them. So that is what we believe. And again, I ensure all the Warangal people that we make 100% efforts to make sure that whatever we are doing in Kota city, we will bring that pedagogy to the Warangal itself. Again, thank you. గా ఉన్న మోషన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వరంగల్లో ఈ రోజు ఇక్కడ మేము స్థాపించడం జరిగింది. ఈ రోజు వరకు దాదాపుగా మేము 2 నెలలకెళ్ళి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇప్పటికీ 150 అడ్మిషన్ మనకు ఐఐటి నీట్లో ఫస్ట్ ఇయర్లో రావడం జరిగింది. మోషన్ బ్రాండ్ తోటి ఈరోజు ఒక 150 అడ్మిషన్ విత్ ఇన్ 2 months మేము చేసుకోవడం జరిగింది. మేము ఒక 300 అడ్మిషన్స్ని ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక మోషన్ బ్రాండ్ని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఏదైతే ప్రజలు మోషన్ బ్రాండ్ నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మోషన్ ఎడ్యుకేషన్లో ఇస్తున్న టీం అందరూ కూడా సక్సెస్ చేస్తారు. ఇప్పటికీ ఆల్రెడీ ఆల్మోస్ట్ టీమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్ ఆల్మోస్ట్ మోషన్ రాజస్థాన్ కోటకెళ్ళి స్టాఫ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను. సాస్ లెక్చరర్ 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. తను అనుజ్ కోటా రాజస్థాన్ నుంచి వచ్చారు. నేను శుభం సార్, బీడీఎస్ డాక్టర్, తను 5.5 years ఎక్స్పీరియన్స్ ఉంది బయాలజీ. సో శర్మ సార్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ మ్యాథ్స్. ఆల్రెడీ జూన్ 5వ తారీఖు నుండి ప్రారంభించే ఈ కళాశాల అకాడమీకి ఈ 25 days కూడా రేపటి నుండి బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేస్తుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ కూడా కంప్లీట్గా కోటా రాయస్థాన్ వచ్చిన ఫ్యాకల్టీ తోటే బ్రిడ్జ్ కోర్స్ కూడా మేము సమకూరుస్తున్నాం. కాబట్టి ఆ సభ్యులని దాదాపు ఎస్ఎస్సి విద్యార్థులందరూ కూడా ఫ్రీ రిజిస్టర్స్ తోటి రేపటి నుండి క్లాస్ వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి నుండి ఎస్ఎస్సి చదివిన విద్యార్థులు ఎవరైనా కూడా బ్రిడ్జ్ కోర్సుకు చదువుకోవడానికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనగామ జిల్లాలో క్రీస్తు జ్యోతి నూతన ప్రార్థన మందిరం ప్రారంభం. ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చిగా ఘనత. వైసీపీ అవినీతి ఆగడాలను ఎండగట్టడానికి ఛార్జ్ షీట్ కార్యక్రమం. చిత్తూరు జిల్లా బీజేపీ ఇన్ఛార్జి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ వెల్లడి. 8న నిరుద్యోగ జంగ్ సైరన్ను విజయవంతం చేయండి. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పిలుపు. గ్రామ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయాలి. ఐఎఫ్టియు నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షుడు ఏజీ బుట్టో రిమాండ్.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.